సమస్త సమర్థ సనంద సహస్ర శతప్రాణ సంహూతి సంహారాజయ వివర్త విదగ్ధ విమర్ధ వినీత హిమాశిఖర గీతార అవ్యయ ప్రణప్రియ. కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడు అయితే మరి కల్కి ఎవరు కర్ణుడు? అశ్వత్థామ కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు కదా, ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చాడు? కల్కి మూవీ క్లైమాక్స్ లో కమల్ హాసన్ 4 చేతులతో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. అలా ఎందుకు? ఇలాంటి విషయాల గురించి అర్జునుడికి శ్రీకృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వీడియో చివర్లో చెప్పాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. కర్ణుడికి అశ్వత్థామ మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడు అని చెప్తాడు. అశ్వత్థామ కర్ణుడు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? ఎప్పుడు చూస్తాను. ఒకసారి యుద్ధ విద్యలు నేర్పించి లేను అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను రాజకుమారునికి లేదా స్త్రీలకు మాత్రమే నేర్పిస్తారు అంటాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడు ఆశ్రమంలో మిగిలిన అశ్వత్థామాన్ని చూపించి అతను ఎవరో అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అతను నా కొడుకు అశ్వత్థామ అని చెప్తాడు. మీరు చెప్పిన దాని ప్రకారం నీ కొడుకు రాజ్ కుమార్ కాదు, నీ మొగుడు. మరి అతను కూడా ఇక్కడ విద్య నేర్చుకున్నాడు కదా. నేను కేవలం తక్కువ కులానికి చెందినవాడు కావటం వల్ల విద్య నేర్పిన గురువు దేవునితో సమానం. కోడానికి ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తే మీ కులం ఏంటి అని దేవుడు అని అడుగుతాడు అని చెప్పి కర్ణుడు అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ చూస్తూ ఉంటాడు. ధైర్యం చాలా నచ్చింది. ఆ రోజు నుండి అశ్వత్థామ కర్ణుడు గమనిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు కర్ణుడు తన విద్య నేర్చుకుంటూ ఉండేవారు. అప్పుడే అశ్వత్థామ తన మనసులో అనుకున్నా సామాన్య మానవుడు కాదు, ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధవీరుడు అనుకుంటాడో. అప్పుడే అశ్వత్థామ కర్ణుడు దగ్గరికి వెళ్ళి బాధపడకు మిత్రమా, నా తండ్రికి అందరికీ చాలా ఇష్టం, అర్జునుడికి మాత్రమే నేర్పిస్తాడు. నా తండ్రికి సొంత కొడుకు కన్నా అర్జునుడు ఎక్కువ అని తన బాధను అశ్వత్థామ కర్ణుడు దోచుకుంటాడు. ఈ విధంగా అశ్వత్థామ కర్ణుడు వీళ్ళిద్దరిలో ఒక అచ్చమైన సొంత వాళ్లే గుర్తించడం లేదే అని ఆలోచనతో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి స్నేహం గురించి మహాభారతంలో అంత ఎక్కువగా చర్చించలేదు. కాని వాళ్ల స్నేహం వాళ్ళిద్దరికీ మాత్రం బాగా తెలుసు. విలువిద్యలో కర్ణుడు అర్జునుడు కన్నా చాలా గొప్పవీరుడు అని బలంగా నమ్మిన మొట్టమొదటి వ్యక్తి అశ్వత్థామ. కర్ణుడు నిజంగా గొప్ప వీడని అశ్వత్థామ నమ్మాడు. స్నేహం అంటే అదే కదా, నమ్మకం. ఆ విధంగా కర్ణుడు అశ్వత్థామ ఫ్రెండ్స్ అయ్యారు. కాంప్లెక్స్ వాళ్లకు ఒక బాణం దొరుకుతుంది. దాని ఎవరైనా పెట్టుకోవాలని ప్రయత్నిస్తే వాళ్ల చేతులు కాలిపోతున్నాయి. కల్కి మూవీ చివర్లో కమలాసన పాణిని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి. ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడు అంటే ఆ బాణం పేరు గాంధీవన్. దీనిని స్వయంగా బ్రహ్మదేవుడు గాంధీ అనే ఒక దైవిక తయారుచేశాడు. మంచి తప్పులు చేస్తారో వాళ్లని చంపడానికి బ్రహ్మదేవుడి గాంధీవాన్ని తయారుచేశాడు. ఈ గ్రంథం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరకు 500 సంవత్సరాల పాటు ఉంది. ఇంద్రుడు తర్వాత గాంధీవన్ వరుణ దేవుడి దగ్గరికి అవుతుంది. ఇలాంటి ముఖం నుండి మరొకరి దగ్గర చేతులు మారుతూ చివరికి అర్జునుడి దగ్గరకు వస్తుంది. నిజానికి ధర్మాన్ని రక్షించడానికి గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు వరుణ దేవుడిని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా అర్జునుడి దగ్గరకు వస్తుంది. ఇక సినిమా విషయానికొస్తే మహాభారత యుద్ధం శ్రీకృష్ణుడు అవతారం చాలించాక అర్జునుడు అరణ్యవాసంకి వెళ్తున్న సమయంలో అగ్నిదేవుడు వచ్చి అర్జున పని అయిపోయింది అని వదిలివేయాలి అంటాడు. గాంధీవాన్ని సముద్రంలోకి వదులుతాడు. కల్కి మూవీలో కలియుగ అంతం అవుతున్న సమయంలో ఈ భూమి మీద ఉన్న సముద్రాలు నదులు అన్నీ ఎండిపోతున్నాయి. గాంధీవన్ ఇసుకలో కూరుకుపోయిన ది పీపుల్కి దొరికింది. ఈ గాంధీవన్ ప్రత్యేకత ఏంటి అంటే దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్లకి ఒక అర్హత ఉండాలి అని వాని ఎలా పట్టుకున్నాడు అంటే కల్కి మూవీలో దీపికా పదుకొనే తన కడుపులో కల్కి అవతారాన్ని వస్తుంది.
అని బలవంతంగా తీసుకెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ చివర్లో ఆ ఒక్క డ్రాప్ హీరో కమల్ హాసన్ తన శరీరంలోకి తీసుకోగానే అతనికి అద్భుతమైన శక్తులు వస్తాయి. తన శరీరం దృఢంగా తయారవుతుంది. శ్రీ మహావిష్ణువు అవతారం కల్కి. అందుకని ఆ బిడ్డ నుండి తీసిన ఒక్క డ్రాప్ కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది. అందుకని ఉన్నట్లు కమల్ హాసన్ కూడా 4 చేతుల్లో రూపం వచ్చింది. అర్జునుడు గాంధీవన్ ఎలాగైతే ఉందో కర్ణుడు దగ్గర కూడా ఉంది. దాని పేరు అతడు కర్ణుడు విజయ్ ధనస్సు. అర్జునుడు గాంధీవన్ కన్నా చాలా పవర్ఫుల్ అని హిందూ పురాణాల ప్రకారం ఈ విజయదశమి విశ్వకర్మ కోసం తయారు చేశాడు. శివుడు రాక్షసులతో అంతం చేశాడు. శివుడు తర్వాత ఈ విద్యను ఇంద్రుడి దగ్గరకు వెళ్లి ఇంద్రుని దగ్గర నుండి విజయ తీసుకుంటాడో పరశురాముడు దగ్గర శిష్యుడిగా చేరి ధనుర్విద్యలో నేర్చుకుంటాడు. కాని కర్ణుడు తాను ఒక బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఈ విషయం తెలిసిన పరశురాముడు కర్ణుడిని చూపిస్తాడు. అప్పుడు కర్ణుడు తన కథ మొత్తం పరశురాముడికి చెప్తాడు. వెలిగిపోతూ ఎలాంటి బ్రహ్మాస్త్రం కూడా ఈ విజయ ధనుస్సును మొక్కలు చేయలేదని చెప్పి పరశురాముడు కర్ణుడిని ఇస్తాడు. నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్ణుడు ఉంటుంది. కర్ణుడు విజేతను దెబ్బకి అర్జునుడు మూర్ఛపోయి పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో విజయ ధనుస్సుని రథం పైనుంచి కిందకు దిగి తన రథ చక్రాన్ని భూమిలో నుండి తీసుకుంటే అదే సమయంలో అర్జునుడు కర్ణుడు మరణం తర్వాత అతడు ప్రస్తుతం కల్కి సినిమాలో విజేతలకు అశ్వత్థామ దగ్గర ఉంటుంది. సినిమా పరంగా చూస్తే మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థామ నువ్వు నన్ను చంపాలని చూసినా కాని ఒకరోజు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి ఈ విజయదశమి శ్రీకృష్ణుడు అశ్వత్థామకు ఇస్తాడో కల్కి మూవీలో చిన్న పిల్లలు చెప్తాడు. తన చేతిలో ఉన్న కర్ణుడి చేతిలో పడినప్పుడు మాత్రమే దీనికి శక్తి వస్తుంది అని. సరిగ్గా ఆ తర్వాత ఈ విజయ సేతుపతి దానికి శక్తి వస్తుంది. అప్పుడు మహాభారతంలో అశ్వత్థామ అయిన అమితాబ్ ని కాపాడటానికి కర్ణుడు ప్రభాస్లో వచ్చాడు అనేలా ఉంది. అయితే మహాభారత యుద్ధంలో కర్ణుడు చనిపోయాడు కదా, ఇప్పుడు ఎలా వచ్చాడు అని డౌట్ వచ్చి ఉంటుంది. వచ్చి ఉన్నట్లు తన శరీరంతో కర్ణుడు బ్రతికి లేడు. అది చూడటానికి ఎలా ఉంది అంటే అశ్వత్థామ చనిపోతున్న సమయంలో కేవలం అశ్వత్థామ కర్ణుడు ఎలా చూపించు. ఒకసారి శ్రీకృష్ణుడు కర్ణుడు దాన్గుణాన్ని పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో అతని దగ్గరికి వెళ్లి నీ జీవితంలో నువ్వు చేసిన మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వాలి అని కోరుతాడు. దానాల వల్ల కలిగిన పుణ్యం మొత్తాన్ని ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. అందుకని కర్ణుడు చనిపోయిన మోక్షం లభించదు. కర్ణాన్ని తర్వాత జన్మలో నువ్వు ఒక దైవ భక్తుడు గా పుట్టి ఈ ప్రపంచంలోని పాత్రలు పోషిస్తారు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతారు అని అంటాడు. శ్రీకృష్ణుడు కర్ణుడు మరలా ప్రభాస్ రూపంలో పుట్టాడు. అశ్వత్థామని కాంప్లెక్స్ వద్ద చంపేస్తున్న సమయంలో ప్రభాస్ని కర్ణుడు ఆవహించి అశ్వత్థామని కాపాడతాడు. బహుశా ఈ జన్మలో నిలబడి కల్కితో కలిసి అధర్మాన్ని అంతంచేసి మోక్షాన్ని పొందుతాడు. దానికి నా రథం కేవలం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. అతను నాకు సరి సమానంగా అని అర్జునుడు అంటుంటే అప్పుడు కృష్ణుడు అగ్ని దేవుడు వరణంతకు మించి ఈ రథాన్ని నడుపుతూ ఉంది. సాక్షాత్తు ఆ ముల్లోకాలను ఏలుతున్న శ్రీమహావిష్ణువు అయినా నేను అయినా కూడా నిరతాని 2 అడుగులు వెనక్కి నెట్టేశాడు. అంటే కర్ణుడు బలం ఎంతో ఆలోచించి వచ్చినా అని కృష్ణుడు అంటాడు. దీనికి సంబంధించి ఒక సంఘటన చెబుతాను. కర్ణుడు దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు కృష్ణుడి దగ్గరకు వెళ్లి వచ్చేశాను. కావాలంటే కర్ణుడు కన్నా ఎక్కువే చేస్తాను. అయినా సరే అందరూ కర్ణుడు దానగుణాన్ని పొగుడుతున్నారు. నేను చేసే దానాలు ఎవరూ గుర్తించడం లేదు అన్నాడు. అర్జునుడు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి ఇద్దరూ అలా బయటకు వెళ్తారు. అక్కడ వాళ్లకి ఒక బంగారు కొండ కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఈ బంగారు కొండ చిన్నోడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు మొత్తం దండోరా వేయించి బంగారం దానం చేస్తున్నావని అందరికి చెప్తాను. అప్పుడు అక్కడికి చాలా మంది ప్రజలు వస్తారు. ఇస్తున్నాడు. ఎంతసేపైనా బంగారు కొండ తిరిగి పోవడం లేదు.
అలానే జనాలు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. చాలా సేపు అయ్యాక అర్జునుడు కృష్ణ ఇంతకు మించి దానం చేయాలి అంటే చిరాకు వస్తుంది అంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జున ప్రజలందరూ కర్ణుడు అని అడిగావు కదా, దానికి సమాధానం చెప్పు, నీకు దొరుకుతుంది.